హీరోలు చేసే సినిమాలు తక్కువే అయినా సోషల్ మీడియాలో మాత్రం హడావిడి ఎక్కువ కనిపిస్తుంటుంది. సినిమాలు చేసినా చెయ్యకపోయినా కొత్త కాంబినేషన్లు సెట్ అవుతున్నాయంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. అది రాను రాను కామెడీగా మారిపోతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతోంది. ఓ పక్క రాజకీయాల్లో తలా మునకలై ఉన్న పవన్ ను కొత్త కాంబినేషన్లు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పూర్తి చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి కాకుండానే మరో ప్రాజెక్ట్ సెట్ అయిందంటూ ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రాజెక్ట్ మాత్రం క్రేజీగానే కనిపిస్తోంది. అది నిజంగా సెట్ అయితే టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు. వివరాల్లోకి వెళితే ఊహించడానికి కూడా కష్టమైన ఓ కాంబినేషన్ గురించి ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే జవాన్ చిత్రంతో కలెక్షన్ల సునామీ సృష్టించిన డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడట. ఈ చిత్రానికి త్రివిక్రమ్ నిర్మాత అని 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమాకి అతనితో పాటు మరో నిర్మాత కూడా ఉంటారన్నది ఆ వార్త. ఈ కాంబినేషన్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఇది ఎంతవరకు సాధ్యమనేది ప్రశ్న. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు రెడీగా ఉన్నాయి. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు కంప్లీట్ అయితే తప్ప మరో సినిమా ఓకే చేసే అవకాశం లేదు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ షూటింగ్స్ కి గ్యాప్ తీసుకున్నాడు. ఎలక్షన్స్ పూర్తయిన వెంటనే ఈ సినిమాలు పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడట. ఈ సినిమాలు పూర్తయిన తర్వాతే మరో ప్రాజెక్టు గురించి ఆలోచించే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాల తర్వాత అట్లీ దర్శకత్వంలో సినిమా ఉంటుందనే వార్త బలంగా వినిపిస్తోంది. ఇంత బలంగా ఈ న్యూస్ స్ప్రెడ్ అవడానికి రీజన్ ఏమిటో తెలియకపోయినా ఈ కాంబినేషన్ క్రేజీగానే ఉంటుందనేది వాస్తవం. నిజానికి అల్లు అర్జున్ తో అట్లీ ఓ సినిమా చేయనున్నాడు. పవన్ అట్లీ కాంబినేషన్ లో సినిమా అనేది నిజమే అయితే అది బన్నీ సినిమా పూర్తయిన తర్వాతే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ అట్లీ కాంబినేషన్ లో సినిమా అని త్రివిక్రమ్ నిర్మాత అని వస్తున్న ఈ వార్త ఎవరికీ నమ్మశక్యంగా లేదు. పైగా ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు ఉంటుందని కూడా చెప్పుకుంటున్నారు. ఏ విధంగా చూసినా ఇది పట్టాలెక్కే ప్రాజెక్ట్ కాదనేది అర్థమవుతుంది. అసలు ఈ న్యూస్ ఎలా క్రియేట్ అయిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారిపోయింది. ఒకవేళ ఇది నిజమే అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఇది నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.